హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే 2D యానిమేషన్ యాప్ అయిన ఫ్లిపాకిప్ యాప్ యొక్క కంప్లీట్ ట్యుటోరియల్ అనమాట. ఈ ఫ్లిపాకిప్ యాప్ గురించి అయితే నేను ఫుల్గా A to Z టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ప్లే స్టోర్ నుంచి అయితే ఫ్లిపాకిప్ యాప్ అయితే ఫోన్లోకి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకైతే ఓపెన్ చేస్తే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే అడుగుతుంది. ఫస్ట్ అయితే ప్లీజ్ వెరిఫై యువర్ ఏజ్ అండ్ ఆల్సో రీడ్ అండ్ యాక్సెప్ట్ ద ఫ్లిపాకిప్ ప్రైవసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అయితే అడుగుతుంది అనమాట. సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ చేయగానే మనకైతే నెక్స్ట్ అయితే ఇక్కడ లెర్న్ ద బేసిక్ ఆఫ్ యానిమేషన్ ఇన్ జస్ట్ మినిట్స్ అయితే వస్తుంది. మీకు అసలు యానిమేషన్ గురించి ఏం తెలియకపోతే ఇక్కడ లెట్స్ గో మీద క్లిక్ చేయొచ్చు. తెలుసు అనుకుంటే ఇక్కడ స్కిప్ అయితే చేయొచ్చు. నేను మీకు వీడియో కోసం ఇక్కడ లెట్స్ గో మీద అయితే క్లిక్ చేస్తున్నాను. లెట్స్ గో మీద క్లిక్ చేయగానే మనకైతే ఒక వీడియో అయితే వస్తుంది అనమాట. ఆ వీడియోలో మనకైతే డీటెయిల్గా మనమైతే ఫ్లిపాకిప్ యాప్లో ఎలా అయితే యానిమేషన్ వీడియో చేయాలనేది ఒక 1 minute క్లిప్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఆ క్లిప్ గురించి పక్కన పడేస్తే ఫస్ట్ అయితే ఫ్లిపాకిప్ యాప్ అయితే ఇంటర్ఫేస్ అయితే మనకైతే ఇలా అయితే కనబడుతుంది. కింద హోమ్, యాడ్ ప్రాజెక్టు, డిస్కవర్ అని అయితే 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనం పైన అయితే చూస్తే మనకి రైట్ సైడ్ కార్నర్లో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సెర్చ్ ఐకాను, అలాగే మనం ఫ్లిపాకిప్ యాప్ అయితే ప్రీమియం కూడా తీసుకోవచ్చు. ప్రీమియంలో అయితే మనకి కొన్ని ఎక్కువ ఫీచర్లు అయితే ఉంటాయి. మనకి యానిమేషన్ చేయడానికి అయితే బాగుంటుంది ప్రీమియం అయితే. మనకు ప్రీమియం లేకపోయినా కూడా మనం మంచి క్వాలిటీలో యానిమేషన్ వీడియోస్ అయితే చేయొచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒక 3 మెనూ బార్ అయితే ఇచ్చారు. ఆ మెనూ బార్ మీద క్లిక్ చేయగానే మనకి సపోర్టు, కమ్యూనిటీ, బగ్స్, అకౌంట్, యాప్ సెట్టింగ్స్, అబౌట్, సోషల్ మీడియా ఐకాన్స్ అయితే ఉన్నాయి. అవి కాకుండా మనకైతే ఇక్కడ ప్రాజెక్ట్స్ అలాగే మూవీస్ అని అయితే ఉన్నాయి. మనమైతే ఏమైతే ప్రాజెక్ట్స్ అయితే చేస్తాం ఫ్లిపాకిప్లో అవి అయితే సేవ్ చేస్తాం కాబట్టి సేవ్ చేసాక మూవీస్లోకి అయితే వెళ్తాయి అన్నమాట. మనకైతే డెమో అని చెప్పి అయితే 2 ప్రాజెక్ట్స్ అయితే ఇచ్చారు. కావాలంటే మనకి యానిమేషన్ ప్రాక్టీస్ చేయడానికి ఈ ప్రాజెక్ట్స్కి అయితే మనం కలర్ అయితే ఇవ్వచ్చు, అవుట్లైన్స్ కూడా ఇవ్వచ్చు. మనకి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఈ యాప్లో సౌండ్ అయితే ఉంటుంది. అలాగే ప్రతి ఫ్రేమ్ కూడా డ్రా చేసి అయితే ఉంటుంది. మనం ఈ ఫ్రేమ్స్ అన్నింటినీ కలరింగ్ అయితే వేసి బ్యాక్గ్రౌండ్ కూడా డ్రా చేసి కంప్లీట్ చేస్తే మనకు అద్భుతమైన యానిమేషన్ వీడియో అయితే వస్తుంది. కావాలంటే ఈ డెమో ప్రాజెక్ట్స్ అయితే మీరు ట్రై చేయొచ్చు. డెమో ట్రై చేసాక మనం అయితే ప్లస్ గుర్తు అయితే ఉంది కదా, అసలు మనం యాప్లో యానిమేషన్ వీడియో ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ప్లస్ గుర్తు మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే ప్రాజెక్ట్ అయితే యాడ్ అవుతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్కి అయితే ఒక నేమ్ అయితే ఇవ్వాలి. నేను నేమ్ అయితే లైక్ అని అయితే ఇస్తున్నాను. మీరు కనుక ఇప్పుడు దాకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ అయితే మనకి క్యాన్వాస్ సైజ్. మనం యానిమేషన్ వీడియో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి అయితే తయారు చేద్దామో ఆ ప్లాట్ఫామ్ అలాగే క్వాలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ యూట్యూబ్ 1080p క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని బ్యాక్ అయితే వస్తున్నాను. బ్యాక్ అయితే వచ్చాక మనకి ఇక్కడ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే ఉంది. ఈ ఫ్రేమ్స్ పర్ సెకండ్ని షార్ట్ ఫార్మాట్లో FPS అని అయితే అంటారు. ఈ FPS ఏంటంటే మనం ఎన్ని FPS సెలెక్ట్ చేస్తే అన్ని ఫ్రేమ్స్ అయితే గీయాలైతే ఉంటుంది ఒక సెకండ్ యానిమేషన్కి. మీరు కనుక బిగినర్ అయితే మీరు 12 FPS అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు పర్లేదు బాగానే గీస్తారు అంటే ఒక 18 FPS అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక యానిమేషన్లో ప్రో అయితే ఒక 30 FPS అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడానికి బిగినర్ కాబట్టి ఒక 12 ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. 12 ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది ఒక సెక్షన్ అయితే ఉంది. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రీసెట్, అలాగే మనకి కలర్ అనమాట. ఈ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం ఇక్కడే చూస్ చేసుకోవచ్చు. బ్లాక్ కావాలితే బ్లాక్, వైట్ కావాలితే వైట్. నేను ప్రస్తుతానికి అయితే వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి క్రియేట్ ప్రాజెక్ట్ అని అయితే ఉంది, క్లిక్ చేశారు. క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే మనం అయితే క్లిక్ చేస్తాం. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఈ యాప్లో అయితే మనకి టాప్, బాటంలోని లెఫ్ట్ సైడ్ కొన్ని బటన్స్ అయితే ఉంటాయి. ఈ యాప్లో మనం యానిమేషన్ వీడియో చేయాలంటే ఆ బటన్స్ గురించి అయితే మనం ఖచ్చితంగా అవగాహన అయితే ఉండాలి. ఆల్రెడీ బటన్స్ మీద వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అయినా ఈ వీడియోలో కూడా చెప్తాను ఆ వీడియో చూడడం కోసం. మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం 6 బటన్స్ అయితే ఇచ్చారు కదా. ఫస్ట్ బటన్ ఏంటంటే బ్రష్ బటన్ అనమాట. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ అపీర్ అయితే అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ బ్రషెస్ అయితే ఇచ్చారు. చాలా రకాల బ్రషెస్, కొన్ని ప్రీమియం బ్రషెస్ ఉంటాయి, కొన్ని యాడ్ బ్రషెస్ కూడా ఉంటాయి అన్నమాట అవైలబుల్గా. మనం ప్రతిసారి యాప్ అయితే అప్డేట్ చేస్తే
మనకైతే కొన్ని బ్రషెస్ అయితే యాడ్ అయితే అవుతాయి అన్నమాట ఒక్కోసారి. ఓకే. మనం ఫస్ట్ ఆప్షన్ అయితే చూసాం కదా! నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం గీసి పెన్ సైజ్ యొక్క సైజ్ అయితే మనమైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేనైతే ఒక గీసాననమాట. మళ్ళీ పెన్ సైజ్ అయితే తగ్గిస్తున్నాను. తగ్గించి మళ్ళీ గీసాను. పెన్ సైజ్ లైన్ అయితే తగ్గిందనమాట. నెక్స్ట్ అయితే మనకి కింద అయితే ఒక బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే మనకైతే కలర్ సెక్షన్ అయితే ఉబ్బడుతుంది. ఇక్కడ కలర్ సెక్షన్‌లో కిందైతే మనకి 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఏంటంటే వీల్ అయితే ఇచ్చారు. వీల్ అంటే మీకు గనుక కలరింగ్ మీద ఐడియా ఉంటే మీరు వీలింగ్ ద్వారా కలరింగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అంత ఐడియా లేకపోతే క్లాసిక్. ఈ కలరింగ్ క్లాసిక్ సెక్షన్ ద్వారా మీరైతే కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన యానిమేషన్ తగ్గట్టు. నెక్స్ట్ అయితే మనకి కింద హార్మోని అనేది ఒక సెక్షన్ అయితే ఇచ్చారు. ఈ సెక్షన్ ద్వారా మనకి ఏంటంటే 2 డయల్స్ అయితే ఉంటాయన్నమాట. మనం మూవ్ చేస్తూ ఉంటే ఆపోజిట్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ సెక్షన్ కూడా మనకి కలరింగ్ అయితే చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే కింద మనకి వాల్యూ. ఈ వాల్యూ సెక్షన్ ద్వారా కూడా మనం అయితే కలరింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వాచ్. ఈ స్వాచ్‌లో ఏంటంటే ఆల్రెడీ మనకి ఏ కలరింగ్స్ అయితే వాడాలనుకుంటున్నామో అయైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి అక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి బేసిక్‌గా ఏ కలర్స్ వాడతారు, స్కెచ్‌కి అయితే ఏ కలర్స్ వాడతారు, రెట్రో యానిమేషన్‌కి ఏ కలర్ వాడతారు, అలాగే ఓల్డ్ జపాన్ స్కెచెస్‌కి అయితే ఏ కలర్స్ వాడతారు, ఫన్ స్కెచెస్ అయితే ఏ కలర్స్ వాడతారు, మనమైతే పాప్ యానిమేషన్స్‌కి అయితే ఏ కలర్ వాడతారు, నియాన్ యానిమేషన్స్‌కి అయితే ఏ కలర్ వాడతారు, మనకు ఆల్రెడీ డీటెయిల్‌గా ప్లేస్ చేయడం జరిగింది. మనమైతే ఆ కలర్స్ అయితే యూజ్ చేసుకొని మనం యానిమేషన్ వీడియో అయితే చేయొచ్చు. ఇవి కాకుండా మనం ప్రతి సెక్షన్ మారుస్తున్నప్పుడైతే పైనైతే మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆ పెన్ ఆప్షన్ ఏంటంటే మనం ఆల్రెడీ ఏమన్నా కలర్ అయితే గీసి ఆ పెన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా ఆ కలర్‌లోకి అయితే అది మారిపోతుందనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నేను బ్లాక్ కలర్ అయితే డ్రా చేశాను. డ్రా చేసి మళ్ళీ నేనైతే ఒక ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మళ్ళీ ఆరెంజ్. మళ్ళీ నాకు బ్లాక్ కావాలి కాబట్టి మళ్ళీ బ్లాక్‌లో స్విచ్ చేయడానికి మనం ఏం చేయాలంటే మళ్ళీ ఆరెంజ్ మీద క్లిక్ చేసి ఈ పైన పెన్సిల్ మీద క్లిక్ చేసి మనం బ్లాక్ కలర్ మీద సెట్ చేస్తే మనకి కలర్ అయితే బ్లాక్‌లోకి అయితే మారిపోతుందనమాట. మనమైతే ఫస్ట్ ఆప్షన్ గురించి అయితే మీరు డీటెయిల్‌గా అయితే తెలుసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ఈ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫర్ సపోజ్ మనమైతే ఇక్కడ డ్రా చేసాం. ఈ సెకండ్ ఆప్షన్ ద్వారా ఏం చేయొచ్చంటే ఎరేజర్ అనమాట. మనమైతే ఎరేజ్ అయితే చేయొచ్చు. ఎరేజర్ సైజ్ కూడా మనమైతే ఈ ఆప్షన్ ద్వారా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఎరేజర్ కలర్ కూడా ఎరేజర్ ఒపాసిటీ కూడా మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఒపాసిటీ 0 నుంచి 100 మధ్య అయితే ఉంటుందన్నమాట. మాక్సిమం అయితే 100 అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మీకు ఏ పర్సెంటేజ్ అయితే నచ్చితే ఆ పర్సెంటేజ్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకైతే ఇక్కడ థర్డ్ టూల్ అయితే ఉంది. ఆ థర్డ్ టూల్ ఏంటంటే లాసో టూల్. ఫర్ సపోజ్ మనకి లాసో టూల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే నేనైతే ఇక్కడ ఒక బాల్ అయితే గీసాను. ఒక బాక్స్ అయితే గీసాను. ఫర్ సపోజ్ ఇక్కడ బాక్స్ అయితే గీసాను. మనకి ఇప్పుడు లాసో టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ లాసో టూల్ మీద క్లిక్ చేసి ఈ బాక్స్‌ని అయితే నేను రౌండ్ అయితే చేశాను. రౌండ్ చేస్తే మనకైతే ఆ లాసో టూల్ ద్వారా ఆ బాక్స్ అయితే సెలెక్ట్ అయింది. మనకి ఈ బాక్స్ సెలెక్ట్ అయ్యగానే మనకి రైట్ సైడ్ ఏదో ఒక 5 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు సరిగ్గా చూస్తే ఈ 5 ఆప్షన్స్ ఏంటంటే మన ఫస్ట్ ఆప్షన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ద్వారా ఏంటంటే కొంచెం వైడ్ అయితే మనం ఇలా 360 డిగ్రీలో వైడ్‌గా అయితే చేసుకోవచ్చు ఏదైనా ఆబ్జెక్ట్‌ని మనకు నచ్చినట్టు. నెక్స్ట్ అయితే మనం ఈ థర్డ్ ఆప్షన్ ద్వారా మనం ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ద్వారా పైకి అప్, డౌన్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ ద్వారా మనమైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదే లాసో టూల్ ఉపయోగం. ఫర్ సపోజ్ మనం యానిమేషన్ ఏదన్నా తప్పు వచ్చినప్పుడు కరెక్ట్ చేయడానికి అయితే మనకైతే ఈ లాసో టూల్ అయితే ఎంతో యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుందన్నమాట. లాసో టూల్ గురించి మీరు యానిమేషన్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు తర్వాత లాసో టూల్ గురించి అయితే బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనకైతే థర్డ్ ఆప్షన్ అయితే ఉంది. ఈ థర్డ్ ఆప్షన్ ఏంటంటే కలర్ ఫిల్. ఈ కలర్ ఫిల్ ఆప్షన్ ఎందుకంటే మనం ఎట్ ఏ టైమ్ ఎక్కువ ఏరియాలో కలర్ అయితే వేయడానికి కలర్ ఫిల్ ఆప్షన్ అయితే మనకైతే యూజ్ అయితే అవుతుందన్నమాట. ఈ కలర్ ఫిల్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి నేనేదో ఒక బేసిక్‌గా ఒక వీల్‌లోకి అయితే వెళ్ళి ఒక గ్రీన్ కలర్ కాదు, ఒక బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకైతే కొన్ని షేప్స్ అయితే ఉన్నాయి కదా! ఆ షేప్స్‌లో మనమైతే ఈజీగా కలరింగ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ కలరింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. వైలెట్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే వైలెట్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. ఓకే. మన కలర్ ఫిల్ ఆప్షన్ గురించి అయితే మీరు డీటెయిల్‌గా తెలుసుకున్నారు. నెక్స్ట్ అయితే మనకి టెక్స్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనమైతే ఏమన్నా టెక్స్ట్ అయితే మన యానిమేషన్ తగ్గట్టు అయితే
యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అని అయితే ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. మనం అయితే టెక్స్ట్ యాడ్ చేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ 3 ఆప్షన్స్ అయితే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఫాంట్ అనమాట. మనకి ఈ యాప్‌లో చాలా రకాల ఫాంట్స్ అయితే ఫ్రీగానే ఇచ్చారు. ప్రీమియం ఏం కాదు. ఫ్రీగానే ఉన్నాయన్నమాట ఫాంట్స్. నెక్స్ట్ మనకైతే ఇక్కడ పీటీ అని ఉంది. పీటీ ఏంటంటే మనమైతే సైజ్ అయితే పెంచుకోవచ్చనమాట. ఆ టెక్స్ట్ సైజు మనమైతే పైకంటే పెరుగుద్ది, కిందకంటే తగ్గుద్దనమాట. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ బ్లాక్ ఆప్షన్ అయితే ఉంది. ఈ బ్లాక్ ఆప్షన్ ఏంటంటే మనమైతే ఏదన్నా సపోజ్ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఆ టెక్స్ట్ ఆప్షన్‌కి. మనకైతే మళ్ళీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనకి రైట్ సైడ్‌లో కూడా 5 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు సేమ్ ఈ ఆప్షన్స్ లాసో టూల్‌కి అయితే చూస్తారు. సేమ్ లాసో టూల్‌లో మనకి ఈ ఆప్షన్స్ అయితే ఎలాగైతే ఉపయోగపడతాయో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి అలాగే ఉపయోగపడతాయన్నమాట. లాసో టూల్‌కి అయితే మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉపయోగపడతాయి. కావాలంటే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడొచ్చు. మనకైతే యాజ్ ఇట్ ఈజ్‌కి అయితే ఉపయోగపడతాయి. ఓకే. ఇప్పుడు టెక్స్ట్ టూల్ గురించి అయితే మీరు డీటెయిల్‌గా తెలుసుకున్నారు. మనకైతే మనం లెఫ్ట్ సైడ్ టూల్ గురించి అయితే కంప్లీట్‌గా తెలుసుకుందాం అనమాట. ఓహ్! సారీ మర్చిపోయాను. ఇక్కడ ఒక స్మాల్ టూల్ అయితే మర్చిపోయాను. ఇక్కడైతే మనకి మ్యూజిక్ అనేది ఆప్షన్ అయితే ఉంది. దాని ద్వారా మీ యానిమేషన్ తగ్గట్టు సౌండ్స్ ఏమన్నా కావాలంటే మీరైతే సౌండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ యానిమేషన్‌కి ఏమన్నా రిక్వైర్మెంట్ అయితే ఉంటే సౌండ్స్. ఓకే. మనమైతే లెఫ్ట్ సైడ్ అయితే ఆల్ ఆప్షన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు బాటమ్ గురించి అయితే చెప్తాను. బాటమ్‌లో నేను గీసిందైతే ఒక ఫ్రేమ్ అయితే ఉంది. ఈ ఫ్రేమ్ కాకుండా పక్కనైతే ఒక ప్లస్ గుర్తు అయితే ఉంది. ఆ ప్లస్ గుర్తు మీద నొక్కగానే మనకైతే ఒక కొత్త ఫ్రేమ్ అయితే యాడ్ అయితే అవుతుందనమాట. నాకు ఈ ఫస్ట్ ఫ్రేమ్ నచ్చలేదు కాబట్టి ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్రేమ్‌ని అయితే నేను గట్టిగా అయితే పట్టుకుంటే మనకి 4 ఆప్షన్స్ అయితే పాప్ అయితే అవుతాయన్నమాట. ఫస్ట్‌ది ఏంటంటే యాడ్ ఫ్రేమ్ బిఫోర్ అంటే ఈ ఫ్రేమ్‌కి అయితే ముందు ఇంకో ఫ్రేమ్ అయితే యాడ్ చేయాలంటే మనం అయితే గట్టిగా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫ్రేమ్‌కి అయితే ముందు ఇంకొక ఫ్రేమ్ అయితే యాడ్ అయితే అవుతుంది. అదే మనకి ఫ్రేమ్ అక్కర్లేదనుకుంటే రిమూవ్ ఆప్షన్ ద్వారా మనమైతే రిమూవ్ అయితే చేసేయొచ్చు. మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్‌ని అయితే గట్టిగా పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ సెకండ్ అయితే డిలీట్ ఆప్షన్ ఇచ్చారు కదా! థర్డ్ ఏంటంటే కాపీ ఫ్రేమ్ అనమాట. ఇదే ఫ్రేమ్‌ని మళ్ళీ మనం నెక్స్ట్ ఫ్రేమ్‌కి కాపీ చేయాలంటే ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మనకైతే ఫ్రేమ్ అయితే కాపీ అయితే అవుతుంది. ఫ్రేమ్ కాపీ అయింది. కాపీ అయిన తర్వాత మళ్ళీ అదే ఫ్రేమ్ పక్కకెళ్ళాలనుకుంటే నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్ కింద యాడ్ అవ్వాలంటే ఈ లాస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా! పేస్ట్ ఆఫ్టర్ అని చెప్పి దాని మీద మనం క్లిక్ చేస్తే మనకైతే పేస్ట్ అయితే అవుతుందనమాట. ఇలా మనకి ఆప్షన్స్ అయితే ఇలా అయితే మనకి యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ అయితే మనకిక్కడ ఆహ్, ప్లే బటన్ అయితే ఇచ్చారు. మనం అయితే ప్రస్తుతానికైతే ఈ యానిమేషన్‌లో గీయలేదు కాబట్టి ప్లే అయితే అవుతలేదు. మనకిక్కడ ఫస్ట్ ఫ్రేము, లాస్ట్ ఫ్రేమ్‌కి వెళ్ళడానికైతే ఈ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకైతే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ బాటమ్‌లో రైట్ కార్నర్‌లో ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఆ బాక్స్ ఏంటంటే ఆ బాక్స్‌లో మనం అయితే లేయర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలామంది యానిమేటర్స్ అయితే ఈ లేయర్స్‌ని అయితే వాడతారు. బేసిక్‌గా అయితే మనమైతే 3 లేయర్స్ అయితే ఫ్రీగా యాడ్ చేయొచ్చు. తర్వాత అయితే ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే అడుగుతుంది ఫ్లిప్‌కార్ట్ యాప్. ఈ లేయర్స్ గురించి అయితే నేను తర్వాత మీకు యానిమేషన్ చేసేటప్పుడు అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాం. మనకైతే ఈ లెఫ్ట్ సైడ్‌లో ఆప్షన్స్ అయిపోయినాయి. బాటమ్ సైడ్‌లో ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనకిప్పుడు టాప్‌లో ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే మనకైతే ఇక్కడ స్కేల్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ స్కేల్ ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ స్కేల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సారీ స్కేల్ కాదు ఇది రూలర్ అనమాట. ఈ రూలర్ ఆప్షన్. ఈ రూలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఫస్ట్ అయితే ఒక స్ట్రెయిట్ లైన్ అయితే వస్తుందనమాట. ఈ స్ట్రెయిట్ లైన్ ద్వారా మనమైతే డ్రా అయితే చేయొచ్చు. మన యానిమేషన్ తగ్గట్టు మనకి స్ట్రెయిట్ లైన్స్ అయితే కావాలనుకుంటే ఆ స్ట్రెయిట్ లైన్ ఆప్షన్ ద్వారా మనమైతే డ్రా అయితే చేయొచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా. మళ్ళీ మనకైతే ఇక్కడ సర్కిల్ అయితే ఇచ్చారు. ఈ సర్కిల్ ఆప్షన్ ద్వారా మనమైతే సర్కిల్స్ అయితే డ్రా చేయొచ్చు మన యానిమేషన్‌లో మన రిక్వైర్మెంట్‌ని బట్టి. స్మాల్ కావాలితే స్మాల్, బిగ్ కావాలితే బిగ్. మనం ఏ షేప్ కావాలితే ఆ షేప్ సర్కిల్స్ అయితే మన యానిమేషన్ రిక్వైర్మెంట్ తగ్గట్టు అయితే సర్కిల్స్ అయితే గీసుకోవచ్చనమాట. మళ్ళీ అయితే మనకి ఇక్కడైతే ఒక స్క్వేర్ బాక్స్ అయితే ఇచ్చారు. ఈ స్క్వేర్ బాక్స్ ద్వారా మనమైతే యానిమేషన్‌లో స్క్వేర్స్ అయితే గీసుకోవచ్చనమాట మన రిక్వైర్మెంట్‌ని తగ్గట్టు. స్మాల్ స్క్వేర్స్, బిగ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్ మన యానిమేషన్‌కి రిక్వైర్మెంట్ మనకైతే ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో స్క్వేర్స్ అయితే గీసుకోవడానికైతే మనకైతే ఈ స్క్వేర్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుందనమాట. అంటే మనం నార్మల్‌గా అయితే గీస్తే మనకి స్క్వేర్స్ అయితే బాగా అయితే రావన్నమాట. నెక్స్ట్ మనకి థర్డ్ ఆప్షన్ ఏంటంటే మిర్రర్ అనమాట. ఇది అయితే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఒక సైడ్ అయితే ఎలా గీస్తారో
ఆపోజిట్ సైడ్లో మనకైతే ఈ మిర్రర్ ఆప్షన్ అయితే అంత బాగా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. మీ మిర్రర్ ఆప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సైడ్ అయితే ఫేస్ అయితే డ్రా చేసినప్పుడు ఇంకొక సైడ్ ఫేస్ అయితే ఆటోమేటిక్గా డ్రా అయితే అయిపోతుంది. యానిమేటర్స్కి అయితే ఈ మిర్రర్ ఆప్షన్ అయితే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే మనకి కింద లాక్ అయితే ఇచ్చారు. ఫర్ సపోజ్ మీరు ఒక సర్కిల్ అయితే గీయాలి. ఆ సర్కిల్ ప్లేస్ నుంచి అయితే కదలకూడదు. మీరు డ్రా చేసినప్పుడు అయితే ఆ సర్కిల్ అయితే కదిలిపోతుంది అనుకోండి. ఫర్ సపోజ్ ఈ లాక్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ సర్కిల్ అయితే లాక్ అయితే అయిపోతుంది, ఎక్కడికి మూవ్ అవ్వదు. ఇన్ కేస్ అది అనుకోకుండా టచ్ అయినా కూడా ఆ సర్కిల్ అయితే మూవ్ అయ్యే ఛాన్సే ఉండదు అనమాట. ఓకే, మనం అయితే రోలర్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఏంటంటే నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే కాపీ టూల్ అనమాట. ఈ కాపీ టూల్ ఎలా వాడాలంటే లాసో టూల్ అయితే క్లిక్ చేసి లాసో టూల్లో ఒక సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సర్కిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కాపీ టూల్ మీద అయితే క్లిక్ చేసాం. కాపీ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ గుర్తు అయితే ఒక ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ థర్డ్ ఆప్షన్ అయితే ఆన్ అవుతుంది. అంటే మనం ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ని అయితే కాపీ చేసుకున్నాం. ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ పేస్ట్ అయితే అవుతుంది అనమాట. చూసారా, పేస్ట్ అయితే అయిపోయింది ఇక్కడ. ఓకే, పేస్ట్ అయితే అయిపోయింది. కావాలంటే మన యానిమేషన్ తగ్గట్టు పేస్ట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ పేస్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకో సర్కిల్ అయితే నాకైతే ఈ సీన్లో అయితే రావడం జరిగింది. మళ్ళీ క్లిక్ చేయగానే మళ్ళీ 3 సర్కిల్స్ అయితే రావడం జరిగింది. ఫర్ సపోజ్ మనం ఇలా పేస్ట్ చేసినప్పుడు అనుకోకుండా ఏదైనా పేస్ట్ చేసేసినా మనం బ్యాక్ తేవాలంటే మనకైతే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, అండు అనమాట. ఈ అండు ఆప్షన్ ద్వారా మనం ఏదన్నా యాప్లో యానిమేషన్ చేసేటప్పుడు ఏదైనా తప్పు జరిగినా మనం గీసిన స్టెప్ అయితే బ్యాక్ అయితే తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే నాకు చాలా యూస్ఫుల్గా అయితే అనిపిస్తుంది యానిమేషన్ చేసేటప్పుడు. మనకైతే పైన అయితే ఇంకొక ఆప్షన్ అయితే మిగిలింది. ఆ ఆప్షన్ ఏంటంటే ఫర్ సపోజ్ మనం డ్రా చేసినప్పుడు ఇలా జూమ్ అయితే చేసేస్తాం కదా, ఇలా డ్రా చేసేటప్పుడు చూసుకో. అసలు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే మనం ఫ్రేమ్ అయితే ఫిట్ అయితే అయిపోతుంది. ఫుల్ స్క్రీన్ అనమాట. స్క్రీన్కి తగ్గట్టుగా అయితే ఆ ఫ్రేమ్ అయితే జూమ్ అయితే అయిపోతుంది అనమాట. అలాగే మనకైతే అదైతే యూజ్ అవుతుంది అనమాట. మనకు ఆప్షన్ స్కేల్ టు ఫిట్ అనమాట ఆప్షన్ పేరు అయితే. ఓకే, స్కేల్ టు ఫిట్ ఆప్షన్ అయితే మనకి ఈ విధంగా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకైతే ఇక్కడ 3 డాట్స్ అయితే ఇచ్చారు. ఈ 3 డాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే మనకైతే అన్ని చేంజెస్ అయితే పెద్ద ఏమన్నా ఉంటే కావాలంటే ప్రాజెక్ట్ నేమ్ అయితే మార్చుకోవచ్చు. FPS కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ క్యాన్వాస్ సైజ్ అయితే మార్చడానికి అయితే మనకి ఉండదన్నమాట ఇక్కడ. మీరైతే ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ అయితే ఫ్రేమ్స్ వ్యూవర్. మనం అయితే ఏమన్నా ఫ్రేమ్స్ అయితే డ్రా చేసామంటే మనకైతే ఇక్కడ ఫ్రేమ్స్ అయితే మనకైతే కనబడతాయి. ఈ ఫ్రేమ్స్ వ్యూవర్ గురించి అయితే కొంచెం ఎదరికి వెళ్ళాక క్యారెక్టర్ యానిమేషన్లో ఈ ఫ్రేమ్స్ వ్యూవర్స్ గురించి అయితే చెప్తాను. ఈ ఫ్రేమ్స్ వ్యూవర్ గురించి మళ్ళీ ఇక్కడ మనకి ఆనియన్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆనియన్ ఆప్షన్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట యానిమేషన్ చేసేటప్పుడు. అది కూడా ఆన్లో ఉండాలి. గ్రిడ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ మనం గ్రిడ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకుంటే మనకైతే ఇక్కడ బాక్సెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. గ్రిడ్ అయితే వస్తుంది మన ఈ యాప్లో యానిమేషన్ చేసేటప్పుడు. అంటే మనం పర్టికులర్గా ఏదైనా ఆబ్జెక్ట్స్ అయితే మూవ్ చేస్తున్నప్పుడు అయితే మనకి గ్రిడ్ ఆప్షన్ అయితే ఎంతో యూస్ఫుల్గా అయితే ఉంటుంది. కావాలంటే ఆ గ్రిడ్ ఆప్షన్ అయితే నేనైతే టర్న్ ఆఫ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ మనం 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ ఇమేజ్ అనేది ఆప్షన్ అయితే ఉంది. ఆ ఇమేజ్ ద్వారా మనం గ్యాలరీలోంచి ఏమన్నా ఇమేజెస్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యాడ్ వీడియో ఆప్షన్ ద్వారా ఉంది. అంటే ఫర్ సపోజ్ మన వీడియో క్లిప్స్ ఏమన్నా కార్టూనిష్గా మార్చాలన్నా కూడా ఈ యాప్లో అయితే మనం చెయ్యొచ్చు. ఆ వీడియో కావాలంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోలో చెప్తే చాలా లెంత్ అయితే అయిపోతుంది అనమాట. కావాలంటే మీరు కామెంట్ చేస్తే దాని మీద కూడా స్పెసిఫిక్గా వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మనం అయితే ఇప్పుడు ఈ యాప్లో ఒక యానిమేషన్ ఎక్సర్సైజ్ అయితే నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను అనమాట. చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో చేయబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే బాల్ బౌన్సింగ్ అక్రాస్ ద స్క్రీన్ యానిమేషన్ అనమాట. అయితే ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. బాల్ బౌన్సింగ్ అక్రాస్ ద స్క్రీన్ అని పేరు అయితే పెట్టి క్యాన్వాస్ సైజ్ యూట్యూబ్ 1080p సెలెక్ట్ చేసి FPS అయితే 12 FPS అయితే సెలెక్ట్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయింది. ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యాక కలర్ ఫిల్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి కలర్ ఫిల్ అయితే నేనైతే వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. వైట్ కలర్ అయితే మంచి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఫిల్ అయితే చేస్తున్నాను అనమాట. ఫిల్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే బ్రష్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి బ్రష్ ఆప్షన్లో బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని డాట్ సైజ్ అయితే 26 అయితే సెలెక్ట్ చేసుకున్నాను.
26 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రూలర్ మీద క్లిక్ చేసి ఒక స్ట్రెయిట్ లైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. స్ట్రెయిట్ లైన్ సెలెక్ట్ చేసి లాక్ అనే ఆప్షన్ ద్వారా లాక్ చేసాము. లాక్ చేసి ఒక బేస్ లైన్ అయితే గీస్తున్నాం అనమాట యానిమేషన్కి. బేస్ లైన్ అయితే గీసిన తర్వాత మళ్ళీ రూలర్ టర్న్ ఆఫ్ అయితే చేస్తున్నాము. రూలర్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ అయితే ఉంటుంది కదా, లేయర్స్ ఆప్షన్. లేయర్స్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లేయర్ 1 అయితే ఉంది కదా, ఆ లేయర్ యొక్క పేరు అయితే మనం అయితే ఇప్పుడు చేంజ్ చేద్దాం అనమాట. బేస్ లైన్ అని అయితే నేనైతే బేస్ లైన్ అని అయితే లేయర్ 1కి అయితే మళ్ళీ నేమ్ అయితే రీనేమ్ అయితే చేసాం అనమాట. రీనేమ్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే మనం అయితే ఇప్పుడు బేస్ లైన్ ఫ్రేమ్స్ అయితే మనం అయితే కాపీ అయితే చేసి పెట్టుకుందాం అనమాట. మనం బేస్ లైన్ అయితే ఒక లేయర్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ 3 డాట్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఆ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫ్రేమ్స్ వ్యూవర్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆరమ్మకు చూసిన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేస్తే మనకైతే ఫ్రేమ్స్ అయితే క్రియేట్ అయితే అవుతాయి అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా మనం ఆప్షన్ క్లిక్ చేస్తూ ఉంటేనే మనకి ఫ్రేమ్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. నేనైతే ఒక 48, 50, 55 ఫ్రేమ్స్ దాకా క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. క్రియేట్ చేసాక మళ్ళీ బ్యాక్ అయితే వస్తాం అన్నమాట. బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడైతే ఒక న్యూ లేయర్ అయితే యాడ్ చేద్దాం. న్యూ లేయర్ అయితే యాడ్ చేసి న్యూ లేయర్కి ఒక నేమ్ అయితే ఇద్దాం. రఫ్ అని అయితే నేమ్ అయితే ఇచ్చాను. రఫ్ అని అయితే నేమ్ ఇచ్చిన తర్వాత సెకండ్ లేయర్లో ఇప్పుడు ఏం చేద్దామంటే నేనైతే ఒక లైన్ అయితే గీస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడైతే ఒక లైన్ అయితే గీద్దాం అనమాట. లైన్ అయితే నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తున్నాను. ఈ సేమ్ ఈ లైన్ తగ్గట్టుగా అయితే మనం అయితే ఇప్పుడు బాల్ అయితే యానిమేట్ అయితే చేసుకోబోతున్నాం. ఓకే, లైన్ అయితే గీసుకున్నాం. నెక్స్ట్ అయితే థర్డ్ లేయర్లోకి అయితే వెళ్తున్నాం. ఈ థర్డ్ లేయర్లోనే మనం అయితే బాల్ని అయితే డ్రా చేయబోతున్నాం అనమాట. ఓకే, మనం అయితే ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి బదులు ఒక రూలర్ అయితే ఉంటుంది కదా, రూలర్ సెలెక్ట్ చేసి మనమైతే ఇక్కడ సర్కిల్ అయితే ఉంటుంది కదా, సర్కిల్ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. సర్కిల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మనమైతే ఒక మంచి సర్కిల్ అయితే గీసుకుందాం అనమాట. ఒక సింపుల్ సర్కిల్ అయితే మనం అయితే సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాక్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, లాక్ అయితే చేసుకుందాం. లాక్ చేసుకుని పెన్సిల్లోకి అయితే వెళ్ళి ఈసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడ పెన్సిల్ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద అయితే లేకపోతే బ్రష్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, బ్రష్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఆప్షన్ అయితే ఉంది కదా, బ్రష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని కలర్లోకి అయితే వెళ్దాం. కలర్లోకి అయితే వెళ్ళి మనం అయితే ఒక మంచి కలర్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అవుట్లైన్కి. ఓకే, ఈ కలర్ అయితే బాగుంది. ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఓకే సర్కిల్ అయితే గీసుకుందాం అనమాట. సర్కిల్ గీసుకున్న తర్వాత ఇప్పుడైతే అన్లాక్ అయితే చేసేద్దాం సర్కిల్ని. రూలర్ అయితే టర్న్ ఆఫ్ చేసేద్దాం. టర్న్ ఆఫ్ చేసాక మళ్ళీ ఇప్పుడైతే లాస్ట్ టూల్ అయితే సెలెక్ట్ చేద్దాం. లాస్ట్ టూల్లోకి అయితే వెళ్ళి ఈ సర్కిల్ని అయితే మనమైతే ఫైన్ చేద్దాం. ఫైన్ చేసి సర్కిల్ని అయితే లాస్ట్ టూల్ ద్వారా హైలైట్ చేసి మళ్ళీ ఆప్షన్ అయితే ఉంది కదా కాపీ, ఆ ఆప్షన్ ద్వారా కాపీ అయితే చేసుకుందాం. కాపీ అయితే చేసుకున్నాక నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్లోకి అయితే వెళ్దాం. సెకండ్ ఫ్రేమ్లోకి వచ్చాక మళ్ళీ బాల్ అయితే పేస్ట్ అయితే చేద్దాం. పేస్ట్ చేసి మనమైతే ఆ బాల్ యొక్క రొటేషన్ అయితే కొంచెం సైజ్ అయితే మారుద్దాం అనమాట. సైజ్ అయితే మార్చాక మళ్ళీ థర్డ్ దాంట్లోకి అయితే వెళ్దాం. థర్డ్ దాంట్లోకి అయితే వెళ్ళి మళ్ళీ ఇక్కడ బాల్ అయితే పేస్ట్ అయితే చేద్దాం. పేస్ట్ అయితే చేసి మళ్ళీ బాల్ అయితే యాంగిల్ అయితే మారినట్టు అయితే మనమైతే కొంచెం అయితే మారుద్దాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఇలా మనం ప్రతి ఫ్రేమ్లోని బాల్ అయితే మారుతున్న సైజ్ అయితే మనమైతే సెట్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా మొత్తం డ్రా చేసుకున్నాక ఒకసారి ప్లే చేసేది చూసుకోవచ్చు అనమాట యానిమేషన్. మీరు యానిమేషన్ చేసేటప్పుడు కొన్ని యానిమేషన్ ఎక్సర్సైజెస్ అయితే యూట్యూబ్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. అవి ఒకసారి అయితే చెక్ చేయండి, మీ యానిమేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి. నేనైతే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకైతే చెప్పదలుచుకోలేదు. ఇంకా డైరెక్ట్ క్యారెక్టర్ యానిమేషన్లోకి అయితే వచ్చేద్దాం అనమాట. క్యారెక్టర్ యానిమేషన్ కోసం మళ్ళీ ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసాం. క్యాన్వాస్ సైజ్ యూట్యూబ్ 1000 dB సెలెక్ట్ చేసి FPS మళ్ళీ 12 అయితే సెలెక్ట్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేస్తాం. క్రియేట్ ప్రాజెక్ట్ మనం క్యారెక్టర్ యానిమేషన్ చేసేటప్పుడు అసలు మనం డ్రా చేయబోయే క్యారెక్టర్ మనకి ఏ షేప్లో ఉండాలి, ఏ సైజులో ఉండాలి, మనకి ఏదో ఒక ఐడియా అయితే ఉండాలి. ఐడియా లేకపోతే గూగుల్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ ఏమన్నా క్యారెక్టర్ రెఫరెన్సెస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుని మనం అయితే క్యారెక్టర్ యానిమేషన్ అయితే చేయొచ్చు అనమాట. నేను అలాగే ఇప్పుడు క్యారెక్టర్ అయితే తీసుకున్నాను అనమాట రెఫరెన్స్ కింద. మీకు ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే 3 డాట్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి కిందకైతే వెళ్తే మనకి యాడ్ ఇమేజ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ అయితే చేసాం కదా, క్లిక్ చేయగానే నేను ఒక క్యారెక్టర్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ క్యారెక్టర్ అయితే తీసుకుని మన స్క్రీన్ తగ్గట్టు అయితే జూమ్ అయితే చేస్తున్నాను. ఒకసారి మనం సరిగ్గా చూసుకొని జూమ్ అయితే చేసుకోవాలి. ఓకే, సరిగ్గా అయితే జూమ్ అయితే చేసాం.
జూమ్ అయితే చేసాక నేనైతే మళ్ళీ ఒక సెకండ్ లేయర్ అయితే క్లిక్ చేస్తున్నాం. లేయర్ అయితే క్లిక్ చేసి ఫస్ట్ లేయర్ ఒపాసిటీ అయితే తగ్గిద్దాం అనమాట. తగ్గించి మనం అయితే ఫస్ట్ అయితే మళ్ళీ ఈ బ్రష్ అయితే ఐకాన్ అవుతుంది కదా, బ్రష్ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ మనం ఒక డాట్స్ ఏదైతే మనమే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మనం అయితే ఇప్పుడు క్యారెక్టర్ అయితే డ్రా చేద్దాం అనమాట. ఈ యాప్లో మనకైతే డ్రాయింగ్ స్కిల్స్ అయితే లేకపోయినా కూడా మనం చాలా బాగా అయితే క్యారెక్టర్స్ అయితే ఈజీగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ మీరు ఏదైనా క్యారెక్టర్ డ్రా చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఫస్ట్ అయితే అవుట్లైన్స్ అయితే బాగా రఫ్ స్కెచ్గా గీసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్లోకి అయితే వెళ్ళి వాటిని బాగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీకు అవుట్లైన్స్ ఏమన్నా తేడాగా వచ్చినాయి అయితే అనిపిస్తే లాసో టూల్ అయితే యూస్ చేయండి. లాసో టూల్ యూస్ చేసి మీరు గీసిన ఏమన్నా లైన్స్ అయితే ఉంటే ఆ లైన్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. 360 డిగ్రీస్లో మీరు ఎలా ఏ రకంగానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ సపోజ్ మీరు అనుకోకుండా ఏదైనా తప్పుగా గీస్తే ఈ ఫ్లిఫై యాప్లో ఎరేజర్ టూల్ అయితే ఉంటుంది. ఫ్లిఫై యాప్లో ఎరేజర్ టూల్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎరేజర్ టూల్లో మీరు ఒపాసిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా తప్పు కనుక గీస్తే. లేకపోతే మీరు ఎరేజర్ టూల్ లాసో టూల్ వాడకుండా ఉండాలంటే మనకు పైన తక్కువ గీస్తే అండు అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ అండు ఆప్షన్ ద్వారా మీరైతే క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే డ్రా చేయొచ్చు. ఐస్ అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. మీరు ఇమేజ్ చూసినట్టయితే ఐస్ అయితే మీకు నచ్చినట్టయితే డ్రా అయితే చేసుకోవచ్చు. ఇంకా నోస్ అలాగే మౌత్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు క్రోమ్లో ఆల్రెడీ సెట్ చేస్తే మీకు చాలా రకాల టైప్స్ అయితే దొరుకుతాయి. వాటిని అయితే మీరు రిఫరెన్స్గా తీసుకుని డ్రా అయితే చేయొచ్చు. అయితే క్యారెక్టర్ అయితే కంప్లీట్గా గీసుకుందాం. ఐస్ అలాగే నోస్ అలాగే మౌత్ అలాగే షర్ట్ కూడా గీసుకుందాం అనమాట. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యారెక్టర్కి అయితే కలర్ అయితే వేద్దాం అనమాట. మళ్ళీ లేయర్స్లోకి అయితే వెళ్ళి ఇంకొక లేయర్ అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసి కలర్ఫుల్ అయితే ఆప్షన్ అయితే ఓపెన్ చేద్దాం. కలర్ఫుల్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసి మీకైతే ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కలర్ అయితే మనమైతే వేద్దాం. నేనైతే కొంచెం స్కై బ్లూ కలర్ అయితే షర్ట్కి అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు కలరింగ్ అయితే వేద్దాం. ఓకే, షర్ట్కి అయితే స్కై బ్లూ అయితే కలర్ అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే హెయిర్కి అయితే కలర్ అయితే వేద్దాం అనమాట. హెయిర్కి అయితే కొంచెం బ్రౌనిష్ టైప్ అయితే కలర్ అయితే నేనైతే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఏదైతే కంప్లీట్గా అయితే వేద్దాం అనమాట. మనం అయితే ఇప్పుడు స్కిన్కి అయితే కలర్ అయితే మిగిలింది అనమాట. స్కిన్కి కూడా మనం అయితే కలర్ అయితే వేసేద్దాం. ఇప్పుడు స్కిన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అయితే కంప్లీట్గా అయితే మనం అయితే కలర్ఫుల్ ఆప్షన్ ద్వారా కలర్ అయితే వేసేసుకుందాం అనమాట. ఓకే, ఇంకైతే నెక్ అయితే మిగిలింది. నెక్ అలాగే ఫేస్ అలాగే ఇయర్స్కి కూడా కలర్ అయితే వేద్దాం. ఓకే, ఇయర్స్కి కూడా కలర్ అయితే వేసాం అనమాట. మేమైతే కాలర్కి అయితే వైట్ కలర్ అయితే వేద్దాం అనమాట. ఓకే, వైట్ కలర్ అయితే వేసాం. అలాగే షర్ట్ బార్డర్ కూడా వైట్ కలర్. ఎస్, బాగా అయితే వచ్చింది. మన క్యారెక్టర్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు క్యారెక్టర్తో మనం అయితే టాకింగ్ అయితే ఎలా చేయాలంటే మనం ప్రస్తుతం టాకింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి. దాని మీద క్లిక్ చేసి ఫ్రేమ్స్ వివరాలకి అయితే వెళ్ళి మనమైతే క్యారెక్టర్ ఫ్రేమ్ అయితే ఉంది కదా, ఆ ఫ్రేమ్ అయితే ప్రతి ఫ్రేమ్కి మనమైతే కాపీ అయితే చేసుకుని అయితే పెట్టుకోవాలి. మనకైతే ఎంతసేపు అయితే టాకింగ్ డైలాగ్ అయితే ఉందని అయితే అనుకుంటున్నామో మనం అంతసేపు అయితే టాకింగ్ డైలాగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనమైతే డ్రా అయితే చేసుకుందాం ప్రస్తుతం. నెక్స్ట్ అయితే మనం లిప్సింగ్ కోసం ఏం చేద్దామంటే మనమైతే పెన్ బ్రష్లోకి అయితే వెళ్ళి కలర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి స్కిన్ కలర్ అయితే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి మనమైతే మౌత్ అయితే కంప్లీట్గా మనమైతే క్లోజ్ అయితే చేసేయాలన్నమాట. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే మనం మళ్ళీ మౌత్లోకి అయితే వెళ్ళి మళ్ళీ మనం కలర్ అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కలర్ అయితే సెలెక్ట్ చేసి మౌత్ అయితే మాట్లాడుతున్నట్టయితే మనమైతే సెలెక్ట్ చేయాలన్నమాట. మళ్ళీ కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్దాం. కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి ఇలా అయితే మనం ప్రతి ఫ్రేమ్కి మనం మౌత్ అయితే డ్రా అయితే చేసుకోవాలి. మీకైతే మౌత్ రెఫరెన్సెస్ అయితే గూగుల్ క్రోమ్లో అయితే దొరుకుతాయి. ముఖ్యంగా మనం అయితే టాకింగ్ యానిమేషన్ అయితే చూసాం. ఇప్పుడు హ్యాండ్ యానిమేషన్ ఎలాగంటే ప్రస్తుతం 3rd ఫ్రేమ్లో అయితే హ్యాండ్ అయితే మార్చాలైతే అనుకుంటే ఇక్కడ మనకైతే లాసో టూల్ అయితే ఉంది కదా, లాసో టూల్ అయితే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి ఆ హ్యాండ్ అయితే సెలెక్ట్ చేసాను లాసో టూల్లో. సెలెక్ట్ చేసి మొత్తం అయితే మనమైతే డిలీట్ అయితే చేద్దాం అనమాట. లాసో టూల్లో డిలీట్ చేసిన మనకైతే ఇంకా కొంచెం పోర్షన్ అయితే మిగిలిపోయింది అనమాట. ఆ పోర్షన్ కూడా మనమైతే డిలీట్ అయితే చేసేద్దాం అనమాట. చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకుని మొత్తం అయితే మనకి అన్నెసెసరీ పార్ట్స్ అయితే ఏమైతే అనిపిస్తున్నావో ఆ పార్ట్స్ అయితే మనమైతే డిలీట్ అయితే చేసేద్దాం లాసో టూల్ ఆప్షన్ ద్వారా.
ఓకే. అన్నెసెసరీ అనిపించిన ప్రతిదీ మనమైతే డిలీట్ అయితే చేసేసాం అనమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా ఈ లాసో టూల్ యూజ్ చేసి. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్‌ని అయితే మళ్ళీ రీడ్రా అయితే చేద్దాం. మళ్ళీ పెన్సిల్‌లోకి అయితే వెళ్ళి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసాం. బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగా సారీ మనం పెన్ సైజ్ అయితే కొంచెం పెంచుదాం అనమాట. కలర్‌ఫుల్ ఆప్షన్‌లోకి అయితే వెళ్ళి మళ్ళీ స్కిన్ కలర్ అయితే మనకైతే కనబడుతుంది కదా! స్కిన్ కలర్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. స్కిన్ కలర్ సెలెక్ట్ చేసి మనం రిమూవ్ చేసిన ఏరియాలో మనం అయితే ఫిల్ అయితే చేసేద్దాం అనమాట. చాలా అంటే చాలా ఈజీగా. మనం అయితే ఎంప్టీ పార్ట్‌ని అయితే మొత్తం బ్రష్ ద్వారా ఎడిట్ అయితే చేసేద్దాం. ఫర్ సపోజ్ మీరు మళ్ళీ ఇలా చూస్తే ఒకసారి ఇలా ఇక్కడైతే మౌత్ యానిమేషన్ మారుద్ది. మళ్ళీ థర్డ్ ఫ్రేమ్‌కెళ్తే హ్యాండ్ మూవ్‌మెంట్ అయితే మారుద్ది. ఇలా మీరు ఎన్ని ఫ్రేమ్స్ అయితే గీయగలిగితే అన్ని ఫ్రేమ్స్ అయితే ఈ ఫ్రేమ్‌లో అయితే గీసుకొని మీ యానిమేషన్ వీడియో అయితే చేయొచ్చు. కావాలంటే ఈ క్యారెక్టర్ యానిమేషన్ మీద ఇంకో వీడియో చేయమంటే చేస్తాను. ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోయింది. మీరు వీడియో ఇక్కడ దాకా చూసారంటే చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియచేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఛానల్‌లో ప్లేలిస్ట్‌లు అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్‌లు అయితే చూడండి.